తయారు చేయడానికి ఒక 14 సంవత్సరాలు పట్టింది. ఈ 14 సంవత్సరాల్లో నేను ఎంతోమందిని దేశవ్యాప్తంగా కలవటం జరిగింది. అందరి అభిప్రాయాల మేరకు ఈ సబ్జెక్ట్ని మనం తయారు చేసుకొని ఈరోజు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాం. 80,000 మంది పైచిలకు అసోసియేషన్ తయారు చేస్తున్నాం. వందలాది ఫ్రాంచైజీలు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికీ ఒక 100 మంత్స్ ఓపెన్ అయ్యి ఏపీ అండ్ తెలంగాణలో ఒక 3,000 ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవడానికి మనం రంగం సిద్ధం చేసుకున్నాం. అసలు ఈ రీల్ భూమి అంటే ఏంటి, రీల్ భూమి ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటన్నది ఒక 5 నిమిషాలు వివరిస్తానండి. నేను ఫస్ట్ ట్రెడిషనల్గా మార్కెటింగ్ చేసేవాడు. దాని తర్వాత కంప్యూటర్స్ మార్కెటింగ్ చేసాం. లాస్ట్లో ఒక ఛాలెంజింగ్గా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాం. ఫస్ట్ నేను ఎంటర్ అవటమే ఒక 2,000 మంది ఏజెంట్స్ తోటి బుధేరా క్రాస్ రోడ్లో 70 ఎకరాలు తీసుకొని క్లోజ్ చేసాం. కానీ దాంట్లో నాకు రావాల్సిన కమిషన్ ఒక 2 కోట్ల దాకా ఇవ్వలేదు. ఆ ఇవ్వకపోవడంతో వాళ్ళతో మళ్ళీ గొడవ పడ్డప్పుడు నీలాగా నీతిగా స్ట్రైట్గా ఉండేవాళ్ళు రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాలేరని చెప్పేసి అన్నారు. ఎందుకు కాలేరు, దాన్ని చేసి చూద్దామన్న దీంతో ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది. వచ్చిన దీని తర్వాత ఇప్పుడైతే మనకి రేరా ఉంది, సిఆర్డీ ఉంది, అక్కడ హెచ్ఎండిఏ ఉంది, డిటీసీ అప్రూవల్ ఉంది. అన్ని రకాలుగా మనం పర్మిషన్ తీసుకొని వెంచర్లు చేసే క్రమంలో ఖచ్చితంగా నీట్గా చేసేవాడు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఆ మార్గాన్ని ఎంచుకున్నాం. ఫస్ట్లో ఏముంది, మన జన చైతన్య ఆ టైంలో పుట్టి పేపర్ల మీద కూడా వెంచర్ వేసి సమ్మేసేవాళ్ళు. దాని తర్వాత 1-4 రిజిస్ట్రేషన్ చేయటం, అట్లానే రేట్లు కూడా వాళ్ళు 1 కోటి రూపాయలు పెడితే 10 కోట్లు సంపాదించడం అదంతా జరిగేది. ఇప్పుడు అటువంటిది లేకుండా రీల్ భూమిలో ఖచ్చితంగా సిస్టమ్ తయారు చేసుకున్నాం. ఆ సిస్టమ్ త్రూ ఎవరు ఎక్కడి నుంచి అయినా కూడా కూర్చొని భారతదేశం మొత్తం కూడా బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించాం. రెండో వచ్చేసి రేట్స్ విషయానికి వస్తే నేనే 7-8 వేల మీ దగ్గర ఒక 2,000 రూపాయలకి ఇప్పుడు గజం ఇస్తున్నాం. ఒక 21,000 మీ దగ్గర 9,000 రూపాయలకి, ఒక 10,000 మీ దగ్గర 4,000కి, ఒక 8,000 మీ దగ్గర 5,000కి. అంటే రీల్ భూమి అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. రీల్ భూమి దగ్గరికి వెళ్తే కరెక్ట్ రేట్లో వస్తువులు తీసుకోవచ్చు, అదే ప్రోడక్ట్ తీసుకోవచ్చు, అదే వెంచర్ తీసుకోవచ్చు అన్న దాన్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి కూడా చేస్తున్నాం. ఎందుకంటే బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటున్నాం, మనం చేసిన దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. 7-8 వేల మీ దగ్గర ఒక 2,000 రూపాయలు ఉండగానే ఎవరైనా రియల్ భూమిలోనే కొనాలంటారు. అదేవిధంగా ప్రతి వెంచర్ వేసిన ఓనర్స్ తోటి మనం నెగోషియేట్ చేసేది చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది అనమాట. వాళ్ళు చెప్పిన దాన్ని ఎక్కడ కూడా మేము చేయం. ఇదే విధంగా ఖమ్మంలో 12,000 మీద 5,000 తీసుకొచ్చాం. ఈరోజు మన ఆఫీస్కి 1,000 కోట్లు టర్న్ చేసిన వాళ్ళు కూడా కూర్చొని మనం చేసి పెట్టండి బాబు అనే స్థితికి తీసుకొచ్చాం. అంటే ఇదంతా ఎవరి కోసం అంటే మనందరి కోసం. అసోసియేట్స్గా మనందరం కమిషన్స్ మనకి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, కమిషన్ ఇవ్వటానికి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ఆకాశాన్ని దిగొచ్చినట్టు వాళ్ళ గీరు చేతిలో కూర్చొని మాతోటి అనేక రకాల ప్రవర్తనలు అన్నీ చూసిన తర్వాత వీళ్ళందరికైతే ఒక పాఠం అయితే చెప్పాలి. ఆ పాఠం ఏంటంటే వాళ్ళకి గుణపాఠంతో పాటు ప్రజలందరికీ పర్ఫెక్ట్గా రేట్లు కానీ సర్వీస్ కానీ అందే విధంగా మనం ముందుకెళ్ళాలన్న దీంతో మీ అందరి సహకారం మద్దతు కోరటానికి మనం ఇటువంటి మీటింగ్లు అరేంజ్ చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దీంట్లో ప్రతి వాళ్ళు కూడా దయచేసి చక్కగా ఉన్న సబ్జెక్ట్ ఏదైనా మిమ్మల్ని పిలిచిన వాళ్ళు అడగండి, అర్థం కాకపోతే ఆ పైన వాళ్ళని, లేకపోతే రోజు జూమ్ మీటింగ్ 7:30 నుంచి 8:30 దాకా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ యాప్లో డౌన్లోడ్ చేయాలి. అదేవిధంగా లింక్ కూడా మనం పెట్టి వెళ్ళేలో మనం అందరం కూడా ఒకసారి టెస్ట్ చేసుకుని దీని తర్వాత వెళ్తే ప్రతి వాళ్ళు కూడా 10 మంది చెప్పినప్పుడు 1,000 మందితో మనం కనెక్ట్ అవుతాం. కాబట్టి ఈ రకంగా వెళ్ళేలో అందరికి మాత్రం మీరు యాప్ డౌన్లోడ్ చేయటం, లింక్ షేర్ చేయటం, ప్రతి వాళ్ళని
మన గ్రూప్కి యాడ్ చేయడం అనేది అందరు చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒకటే నేను చేయాల్సింది, ఇక్కడ రూపాయి పెట్టుబడి పెట్టే పని లేదు. ఇందాక అన్నారు రత్న గారు 10 కోట్లు సంపాదించుకోవచ్చు ఒక కామన్ మ్యాన్ కూడా అని. అది 100% వాస్తవం అండి. మనం చేసే 10 మంది పరిచయం, ఆ 10 100 అవుతారు, 100 1000 10,000 అవుతుంది. ఈ 10,000 మంది సంవత్సరం మొత్తంలో ఒక 10,000 రూపాయలు మీకు ఇచ్చినా కూడా సర్వీసులు అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, 10,000 ఇంటూ 10 10,000 10 కోట్లు. మనం సహజంగా 1,00,000 రూపాయల కోసం వాళ్ళు ఇందాక ఎంఈఓ గారు రిటైర్డ్ ఎంఈఓ గారు అన్నారు, అట్లానే ఎండిఓ గారు కూడా వచ్చారు మధ్యలో. వాళ్ళకి నెల మొత్తం కష్టపడితే వాళ్ళకి వచ్చేది ఒక 2 లక్షల దాకా వస్తుంది. 2 లక్షల కోసం వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల పనిచేస్తూనే ఉండాలి. ఎందుకంటే మా మిస్సెస్ కూడా ఎండిఓ కాబట్టి నాకు ఎంప్లాయ్మెంట్ బాగా తెలుసు. దానికి వాళ్ళ మీద ఎంతో ఒత్తిడి, సిఇఓ నుంచి ఒత్తిడి ఉంటుంది, ఇప్పుడు డిడిఓ నుంచి ఒత్తిడి ఉంటుంది, ఇప్పుడు డిప్యూటీ సిఇఓ నుంచి ఒత్తిడి ఉంటుంది, మినిస్టర్స్ దగ్గర నుంచి ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఉంటుంది. ఆ రకంగా ఒత్తిడిలో వాళ్ళు పడే బాధ చూసాం. నేను మా ఇంట్లో ఉంటే చెప్తాను, చేస్తే వ్యవసాయం చేయాలి, లేకపోతే వ్యాపారం చేయాలి, ఉద్యోగం మాత్రం చేయకూడదు. ఎందుకంటే ఉద్యోగం చేస్తే నేను కూడా ఒక 12,000 నుంచి 18,000 దాకా ఇస్తూ ఉంటాను మా ఎంప్లాయీస్కి. నేను పెట్టే హింస చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి అంత గట్టిగా చెప్పి నేర్పిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మనలో ఉన్న దీన్ని ఎవరు రూపాయి పెట్టే పని లేకుండా ఒక 10 మందిని మీరు ఇన్వైట్ చేసినప్పుడు 10, 100, 1000, 10,000 అయ్యి ఖచ్చితంగా ఒక కామన్ మ్యాన్ కూడా ఒక 10 కోట్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఒక రియల్ ఎస్టేట్ తోటి స్టార్ట్ చేసి ఇవాళ ఒక 99 సర్వీసులు ఇంక్లూడ్ చేశాం. అంటే మన దగ్గర ఒక వైన్ తప్పితే మిగతా అన్ని సర్వీసులు ఉంటాయి. అట్లానే మేము ప్రకటించిన సర్వీసులు ఏదైనా లేకపోతే మీరు చెప్పినా కూడా వాటిని అడాప్ట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫస్ట్ ఇందాక నేను చెప్తా ఉన్నారు, ఎవరైతే వింటారో వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు. మీరు ఇప్పుడు భోజనం టైం అయిపోయినా కూడా భోజనానికి వచ్చిన వాళ్ళు 10 మంది వెళ్ళిపోయారు, అయినా కూడా ఇప్పుడు ఒక 80 మంది దాకా కూర్చొని శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భగవంతుని మీ అందరినీ కూడా కోటేశ్వరం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 10,000 మందిని చేర్చుకోవడం మాకు ఈజీ, కానీ ఈ 10,000 మందిని ఒక్కొక్కరి దగ్గర నుంచి 10,000 ఎలా సంపాదించాలో అర్థం కాదు. నాకు అర్థం కావాలంటే ఒకటే, మనం ఫస్ట్ 10 మెంబర్స్ చేర్చుకుంటున్నాం చూసారా, వాళ్ళందరినీ లడ్డుగాడిని పొట్టుగాడిని ఫ్లైట్ బ్యాచ్ని కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్న జిజ్ఞాస ఉన్న 10 మందిని కనుక ఈ 10లో 5 చాలు. 5 గట్టోళ్ళని వేసుకుంటే డెఫినెట్గా మనకు ఆ 5 ఎవరైతే ఉందో మళ్ళీ వాళ్ళు 10 చేస్తారు చూసావా, ఆ రీతిగా లైన్ ముందుకెళ్తుంది. నువ్వు వేసే 10,000లో గట్టిగా ఒక 1000 మంది కష్టపడే వాళ్ళు కనుక ఉంటే మీరు 10 కోట్లు సంపాదించినట్టే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ మా పితామహులు నిన్నటిదాకా టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఎంతోమంది విద్యార్థులకు అవగాహన కల్పించినటువంటి మా పూర్ణ మాస్టర్ గారు ఈరోజు మనకి కొద్దిగా ఒక 5 minutes వారి యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ శుభ సాయంత్రం. ఉదయం మొదలుకొని సాయంత్రానికి వచ్చేసాం. ఎక్కువ తీసుకునేటట్టు కాకుండా 3 పాయింట్ల మీద నేను మాట్లాడదామనుకుంటున్నాను. ఒకటి, ప్రతి వ్యక్తికి స్వతంత్రం, ధర్మము, న్యాయము, సంతోషంగా ఉండేటటువంటి విధానంగా ఒక రామరాజ్య స్థాపనని చేయాలన్న అభిలాష కలిగిన వ్యక్తి మనలో ఒకరున్నారు, వీరరాఘవరెడ్డి గారు ఒకవైపు. రెండో వైపు ప్రజలకి
ఎలాంటి కష్టం లేకోకుండా ఒక బిజినెస్ రూపంలోనో ఒక ఆర్థిక సపోర్ట్ రూపంలోనో పోగొట్టుకునే విధానం కాకోకుండా అందరికీ మేలు చేసేటటువంటి విధానంతో ఈ రియల్ భూమిని స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు శ్రీనివాస నాయుడు గారు ఇద్దరు ఉన్నారు, ఇప్పుడే మాట్లాడారు. నా మనవి ఏంటంటే వీర రాఘవరెడ్డి గారు, శ్రీనివాస నాయుడు గారు ఒకసారి ఈ వేదిక దగ్గరికి రమ్మని చెప్పి మనత వాచ నా తరఫున మీ తరఫున కోరుకుంటాం. వీర రాఘవరెడ్డి గారు ఎక్కడున్నా రావాలండి. సో వీరరాఘవరెడ్డి గారు ఇందాక ఒకసారి గురూజీ గారు పిలిచారు, వచ్చారు, మీరందరూ చూసే ఉంటారు. సమన్యాయం, వ్యక్తులు బాగా సంతోషంగా ఉండాలి, ఇన్నర స్వతంత్రం కావాలి అంటే ఈ ప్రపంచంలో అంటే ఈ భారతదేశంలో ఎలా చేస్తే ఆ స్వతంత్రం సామాన్యుడికి కూడా, ఆ న్యాయం సామాన్యుడికి కూడా ఆ సంతోషాన్ని